హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు అయితే మనం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ NCFSE నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 అండి. సో ఇది NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP ఏదైతే 2020లో వచ్చిందో సో దాని తర్వాత వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కాదండి, దాంట్లో వచ్చిన NCF. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఎన్ఈపికి అనుగుణంగా జాతీయ స్థాయిలో నూతన పాఠ్య ప్రణాళిక రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో దానికి అనుగుణంగా అంటే NEP 2020కి అనుగుణంగా నేషనల్ లెవెల్లో ఒక నూతన పాఠ్య ప్రణాళిక విద్యం అంటే కరికులం ప్రారంభించాలని అనుకుందండి. అప్పుడు వచ్చింది ఈ NCFSE అండి, అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023. సో ఇక్కడ మనకి ఈ NEP 2020 ఏదైతే ఉందో దీంట్లో ఉండేటివే అండి ఇవన్నీ. సో అంటే ఏంటి అని అంటే నేషనల్ కరికులం ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ అడల్ట్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా NEP 2020లో భాగం అండి. NEP 2020లో భాగం. సో NEP 2020లో ఇవన్నీ పార్ట్. సో మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే NCFSE కూడా దాంట్లో భాగమే అండి. NCFSE 2023లో యొక్క ముఖ్య అంశాలు మనం చూస్తే అన్ని భారతీయ పాఠశాల వ్యవస్థల్లో 3 నుండి 18 విద్యార్థులకు విద్యను అందించాలి. అంటే అప్పుడు 6 to 14 ఇయర్స్ ఉండేదండి. సో ఇప్పుడు 6 to 14 ఇయర్స్ కాదు, 3 అండి. 3 ఇయర్స్ నుంచి 3 అనేది ఒక నర్సరీ ఏజ్ అండి. 3 to 18 ఇయర్స్ అనేది కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన పీరియడ్ అని చెప్పి సూచించడం. అలాగే NEP 2020 ఊహించి 5+3+3+4 అంటే నార్మల్గా మనకి తెలుసండి. సో NEP యొక్క కరికులం ఏంటి అంటే 5+3+3+4 అండి. సో ఈ విధానం ఏదైతే కరికులం మరియు పెడగాలజీ ఉందో, ఆ స్కూల్ విధానం ఉందో దాంట్లో మెయిన్ ఇంపార్టెన్స్ ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో తీసుకురావడమే ఈ NEP 2020 యొక్క ఉద్దేశం. విభిన్న బోధనా పద్ధతులను అనుసరించడం, అదేవిధంగా 4 వేరువేరు అభ్యసన దశల్లో పాఠ్యాంశాల మార్పులపై సృష్టించడం. అంటే మనకి తెలుసండి. సో దీంట్లో NEP 2020లో మనకి 4 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చి ఫౌండేషన్ లెవెల్, ఇంకోటి ప్రిపరేటరీ స్టేజ్, ఇంకోటి మిడిల్ లెవెల్, అంతర్ వన్ ఈజ్ సెకండరీ లెవెల్. సో ఫౌండేషన్స్ లెవెల్ ఆర్ స్టేజ్ ఏదైనా అనొచ్చండి. సో ఫౌండేషన్ స్టేజ్, నెక్స్ట్ వచ్చి ప్రిపరేటరీ స్టేజ్, ఇంకోటి వచ్చి మిడిల్ స్టేజ్, ఇంకోటి వచ్చి సెకండరీ స్టేజ్. ఇవన్నీ 4 స్టేజెస్ అన్ని 4 ఇంపార్టెంట్ స్టేజెస్. సో ఆర్డర్ అడగడానికి ఛాన్స్ ఉంది, దేని తర్వాత ఏది అని ఆర్డర్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ప్రిపరేటరీ అనుకుంటాం, కాదు. ఫస్ట్ ఫౌండేషన్ వేయడం ముఖ్యం. ఫౌండేషన్ స్టేజ్ ఫస్ట్, తర్వాత ప్రిపరేటరీ స్టేజ్, తర్వాత మిడిల్ లెవెల్ ఆర్ మిడిల్ స్టేజ్ ఏదైనా అనొచ్చండి, తర్వాత సెకండరీ. తర్వాత NCF 2020 యొక్క లక్షణాలు చూద్దాం. అంటే దాని క్యారెక్టరిస్టిక్స్ లేదా ఆబ్జెక్టివ్స్. విద్య యొక్క లక్ష్యాలు NEP 2020లో వ్యక్తీకరించబడ్డాయి. దీని నుండి NCF కోసం పాఠ్యాంశ లక్ష్యాలు ఉద్భవించాయి. అంటే ఇక్కడ ఏంటి అని అంటే NEP నుంచి NCF ఉద్భవించింది అని చెప్పడం అండి. సో అదేవిధంగా పాఠశాల విద్యను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన పూర్తిస్థాయి మానవ సామర్థ్యాలు, విలువలు మరియు స్వభావాలను కలిగి ఉండుట. సో బోధనా శాస్త్రం, అభ్యాసాలు మరియు సంస్కృతి వీటిని అభివృద్ధి చేయడానికి కలిసి పనిచేయుట. అంటే బోధనా శాస్త్రం అంటే ఏదైతే మనకి మెథడాలజీ లేదా కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ని, అదేవిధంగా అభ్యాసాలు, అదేవిధంగా సాంస్కృతిక అంశాలు అంటే కరికులర్, ఎక్స్ట్రా కరికులర్ అలాంగ్ విత్ కరికులర్ యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేయడమే ఎడ్యుకేషన్లో దీని యొక్క భాగం. సో 5+3+3+ పాఠశాల విద్య యొక్క కరికులం మరియు బోధనాపరమైన నిర్మాణ అభ్యసన ప్రణాళికలు, కంటెంట్, బోధనా శాస్త్రం మరియు మూల్యాంకనం విధానంలో ప్రతిబింబ చేయడం. అంటే 5+3+3+4 ఏదైతే ఉందో దాన్ని బోధనలో, అదేవిధంగా కరికులంలో, కరికులంలో, అలాగే మూల్యాంకనం ఎవాల్యూషన్లో కూడా ఇంప్లిమెంట్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దేని యొక్క ఉద్దేశము NEP 2020 కదండి, NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పుడు వచ్చింది? 2023లో వచ్చింది. సో ఇది దేనిలో భాగం? NEP 2020లో భాగం. కఠినమైన విషయ అవగాహన మరియు సామర్థ్యాలను పెంపొందించుకుంటూ అన్ని సబ్జెక్టు ఏకీకరణ చేయడం. కఠినమైన విషయ అవగాహన మరియు సామర్థ్యాలను పెంపొందించుకుంటాం.
సో కఠినమైన విషయాలను అవగాహన చేసుకుంటూ సో సామర్థ్యాలను పెంపొందించి అన్ని సబ్జెక్టు ఏకీకరణ చేయడం, ఒక్కటిగా చేయడం దీని యొక్క మెయిన్ ఉద్దేశం, ఆబ్జెక్టివ్. మన దేశ విద్యా వ్యవస్థ నిజమైన సవాళ్ళను ఎదుర్కొని పరిష్కరించుకొని అక్షరాస్యత, సంఖ్య, జ్ఞానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చుట. సో మన దేశంలో లిటరసీ రేట్ని పెంచడం, అలాగే చదువుకునే వాళ్ళ సంఖ్య పెంచడం దీని యొక్క మెయిన్ మోటో. ఇది సాధనాలు మరియు వనరులు సహా బోధనా విధానంలో గల విషయాలను పరిష్కరించుకుంటా. అంటే ఏదైతే మనకి అన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే మనకి వనరులు కూడా అవసరం. సో బిల్డింగ్ అవసరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం, ఐసీటీ అవసరం, కరెంట్ అవసరం, వాటర్ అవసరం, వాష్రూమ్స్ అవసరం. ఇవన్నీ కూడా వనరులు ఏర్పాటు చేసుకోవడం కూడా ముఖ్యం అని చెప్పడం. అదేవిధంగా సో ఈ ఎన్ఈపి యొక్క ముఖ్య అంటే చూద్దామండి. ఇంకా బోధనా శాస్త్రంలో పాఠ్యాంశాలు ఇది నేను ఆల్రెడీ చెప్పండి. కోకరికులర్ యాక్టివిటీస్ ఇంప్లిమెంట్ చేయడం, అలాగే ప్రపంచవ్యాప్తంగా మంచి పరిశోధన, అనుభవ సేకరణ జ్ఞానాన్ని పెంపొందించడం. అంటే పిల్లలు వాళ్ళే సైంటిఫిక్గా క్రియేట్ చేయడం, అలాగే పరిశోధించాలి దేన్నైనా కానీ. జస్ట్ బై హార్ట్ కాకుండా, రూట్ మెథడ్స్ కాకుండా సో కొత్తగా క్రియేటివ్గా ఉండాలి అని చెప్పడం అండి. సారీ అండి ఫర్ డిస్టర్బెన్స్, కొంచెం కాఫ్ ఎక్కువ ఉంది అందుకనండి. విద్య పిల్లలు మరియు ఉపాధ్యాయుల ఆసక్తికరంగా, తేజాధికరంగా ఉండాలి. అంటే పిల్లలకి అది ఫ్యూచర్లో యూజ్ అయ్యేటట్టు ఉండాలి, ఆసక్తికరంగా ఉండాలి. అంతేగాని అదేదో బై హార్ట్ చేసి అప్పటికప్పుడు మర్చిపోయేటట్టు ఉండకూడదు. అదేవిధంగా భారతదేశం యొక్క అన్ని రూపాల్లో వైవిధ్యాలు తప్పనిసరిగా పరిష్కరించడమే కాకుండా నేర్చుకోవడానికి వనరుగా పాఠ్య ప్రణాళిక తయారు చేయాలి. అంటే ఏదో చదివేశాం అయిపోయింది అన్నట్టు కాకుండా అది దాన్ని ఫ్యూచర్ జనరేషన్ రియల్ లైఫ్కి యూజ్ చేసుకునే దానికి ఉండేటట్టు ఉండాలి అని చెప్పడం అండి. అలాగే NCFSE అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 యొక్క ముఖ్య ఉద్దేశాలు చూస్తే, వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, హేతుబద్ధమైన, తార్కికమైన మరియు తగినంత జ్ఞానం కలిగి ఉండడం, అంటే లాజికల్గా థింక్ చేయగలగడం, విద్యార్థి మంచి జీవితాన్ని కొనసాగించగలగడం. అదేవిధంగా NEP 2020 ఏదైతే మనకి లక్ష్యాలు ఏర్పరిచిందో దానిలో భారత రాజ్యాంగం యొక్క ప్రజాస్వామ్య దృష్టిని నిలబెట్టుకోవడానికి, మెరుగుపరచడానికి, సో కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని మనము రెస్పెక్ట్ చేయడానికి, అలాగే ప్రొటెక్ట్ చేయడానికి కూడా మనకి యూజ్ అవ్వాలి అని. విద్యార్థి భారత ఆర్థిక వ్యవస్థలో ప్రభావవంతమైన భాగస్వామ్యం గల వ్యక్తి తయారు అవ్వాలి అని, అంటే మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలి అని, అలాగే సమాజం పట్ల మంచి అవగాహన ఉండాలి అని చెప్పి ఈ NEP దాన్ని తీసుకురావడం అయితే జరిగిందండి. సో అదేవిధంగా జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్ యొక్క ప్రధాన సూత్రాలు, అంటే NEP యొక్క ప్రధాన సూత్రాలు మనం చూస్తే, విద్యార్థుల యొక్క అంటే దీని నుంచి అయితే ఒక్క బిట్ ఖచ్చితంగా వస్తుంది. ఇది మన ICTలో చాలా ముఖ్యమైన టాపిక్. సో విద్యార్థుల యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి ప్రోత్సహించుట, అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ప్రోత్సహించుట. అదేవిధంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారితో విద్యార్థులందరి అవసరాలు తీర్చే సమ్మిళిత విద్యా వ్యవస్థను రూపొందించడం. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేయడం, అందరికీ ఎడ్యుకేషన్ అందాలి. అలాగే సమ్మిళిత విద్యా పాఠశాల వాతావరణాన్ని సృష్టించడానికి తగిన మార్గదర్శకత్వం అందించుట. అంటే ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక గైడ్లైన్స్ ప్రొవైడ్ చేయాలి అని. అదేవిధంగా విభిన్నమైన సబ్జెక్టులకు ఏకీకృతం చేసే మల్టీ డిసిప్లైనరీ లెర్నింగ్ కోసం విద్యార్థులను ప్రోత్సహించాలి. అంటే అన్ని సబ్జెక్టుల మీద ఏకీకృతం చేయాలి మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్, ఒక విద్యను ప్రోత్సహించాలి అని చెప్పి. కేవల జ్ఞాన సముపార్జన కంటే నైపుణ్యాలు, సామర్థ్యాలు విద్యార్థులను పెంపొందించుట, బోధన మరియు అభ్యసన కోసం డిజిటల్ వనరులను పెంపొందించుట, అంటే డిజిటలైజేషన్ పెంపొందించాలి. అదేవిధంగా మూల్యాంకనం కోసం సాంకేతికతను, టెక్నాలజీని డెవలప్ చేయాలి అని చెప్పి అండి. సో దీని యొక్క అలాగే NCFSE 2023 యొక్క ముఖ్య ఉద్దేశాలు చూస్తే, సో ఇక్కడ ఒక పాఠ్యాంశాల అభివృద్ధికి ఒక ఫ్రేమ్వర్క్ అందించుట, అలాగే పాఠ్యపరంగా అర్థవంతంగా, సమర్థవంతంగా ఫ్రేమ్వర్క్ ప్రకారం అభ్యాసకులు నిర్దిష్ట అవసరాలను అనుగుణంగా ఉండాలి. విద్యార్థికి క్రియాశీల అభ్యసనం, విద్యార్థి కేంద్రీకృతంగా, అంటే స్టూడెంట్ ఓరియంటెడ్, అదేవిధంగా స్టూడెంట్ లెర్నింగ్ వే మెథడ్స్ ఉండాలి. ఇన్స్టెడ్ ఆఫ్ టీచర్ డెమాన్స్ట్రేటెడ్ మెథడ్స్ కంటే విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో ఉండాలి. ఈ 5+3+3+4 ఏదైతే ఉందో దాన్ని వ్యూహాల్ని రూపొందించాలి. అదేవిధంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ని ప్రోత్సహించాలి.
పాఠశాలకు అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే నథింగ్ బట్ మనకి ఏవైతే 4 టూల్స్ ఉంటాయో ఆ 4 టూల్స్ని మనం డెవలప్ చేయాలి. అదేంటి, ఫస్ట్ పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందన ఫస్ట్ వన్, రెండోది వచ్చి పిల్లల రాత పని సిడబ్ల్యూస్ హోంవర్క్స్ కానీ, తర్వాత ప్రాజెక్ట్, తర్వాత ఫోర్త్ వన్ లఘు పరీక్ష. సో ఇవన్నీ డెవలప్ చేయాలి ఫార్మేటివ్ అసెస్మెంట్. అలాగే పాఠశాలకు మంచి అభ్యసన వాతావరణాన్ని, లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయాలి, అదొకటి ఉందండి. అదేవిధంగా మనం దీంట్లో చెప్పుకున్నాం కదండి. సో ఇందాక ఫౌండేషన్ స్టేజ్, ప్రిపరేటరీ స్టేజ్, మిడిల్ స్టేజ్, సెకండరీ స్టేజ్ అని వాటిని తెలుగులో ఏమంటారు ఇక్కడ మెన్షన్ చేస్తుందండి. పునాది దశ, సన్నాహ దశ, మధ్య దశ, సెకండరీ స్టేజ్. అదే దశ అన్న స్టేజ్ అన్న ఒకటే, లెవెల్ అన్న స్టేజ్ అన్న. 3 నుంచి 8 సంవత్సరాల వయసు గల పిల్లలకు బోధనా విధానం ఆటలతో పాటలతో ఆధారంగా ఉండి బొమ్మలు పజిల్ సూచించడం. సో 3 నుంచి 8 సంవత్సరాల పిల్లలు అంటే అక్కడ మనకి దగ్గర ఏమొస్తుంది, 6th క్లాస్, 6 ఇయర్స్కి ఫస్ట్ క్లాస్. సో అంటే నర్సరీ టు 5 అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఎక్కడ ఉండాలంటున్నారు, పునాది ప్రిపరేటరీ స్టేజ్లో. సన్నాహ దశ విజ్ఞానపరమైన సమూహాల్లో భాగంగా రాత పరీక్షలను ప్రవేశపెట్టుట, సమ్మేటివ్ ఎగ్జామ్స్లను నిర్వహించుట. సో సమ్మేటివ్, ఫార్మేటివ్ అన్నటివి ప్రిపరేటరీ, ఇక్కడ పునాది వేసుకుంటే ఇక్కడ ప్రిపరేటరీ. మధ్య దశ అంటే ఇక్కడ 5+3 కదండి, ఇక్కడ ఎక్కడ ఉంటాం మనము, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్లో ఉంటాం. నెక్స్ట్ 5+3+3 ఇక్కడ 6th, 7th, 8th, 6th, 7th, 8th, 6, 7, 8 తరగతుల మధ్య దశ మరియు కింద సెకండరీ దశను విద్యార్థులు సిద్ధం చేయడం. ఇది మధ్య దశ, మిడిల్ స్టేజ్. ఇక్కడ ఏంది, పాఠ్య ప్రణాళికలు, ప్రాజెక్టులు, ప్రయోగాలు, డేటాబేస్లు, రోల్స్ ప్లే. అదే అంటే క్రియేటివ్గా ఉండాలండి, క్రియేటివ్ థింకింగ్, క్రియేటివ్ లాగా ఉండాలి. అదేవిధంగా సైంటిఫిక్ వేలో ఉండాలి. ఇక్కడ సెకండరీ స్టేజ్ ఏంటంటే విస్తృత పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడం, అంటే మల్టీ లెవెల్ అన్నట్టు. పరీక్షలు సెమిస్టర్ విధానంలో పెట్టుట, సెమిస్టర్ వైజ్ పెట్టడం. సో లాస్ట్ అండ్ ఫైనల్ అండి. సో సాంఘిక శాస్త్ర పాఠ్య ప్రణాళికల విషయాలు. సో ఇది మనం చూసుకోవచ్చు. సో ఈ ఏదైతే మనం కోర్ ఎలిమెంట్స్ ఏమి ఉండాలి దాంట్లో అనుకుంటే దాంట్లో మనకి ఆర్ట్ ఎడ్యుకేషన్ ఉండాలి, సోషల్ సైన్స్ ఉండాలి, సైన్స్ ఉండాలి, హ్యూమానిటిక్స్ మానవతా విలువలు ఉండాలి, కంప్యూటర్ ఉండాలి, మ్యాథమెటిక్స్ ఉండాలి, వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉండాలి, అంటే కుట్టు విద్య కానీ ఇంకేమైనా పొలం పనులు కానీ అవన్నీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇవన్నీ విద్యార్థి కోసం డిజైన్ చేయబడ్డాయండి. ఎసెన్షియల్ క్వశ్చన్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ద కరికులం ఏరియాస్ ఫర్ గ్రేడ్ 10 పీపుల్. ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళకి ఉండాల్సిన మెయిన్ థింగ్స్ అని చెప్పడం, వాటిలో సబ్ ఏం కావాలి అని చెప్పి విద్యార్థి కోసం డిజైన్ చేసినటువంటి. సో ఇది మీరు చూసుకోవచ్చు. వీటి నుంచి అయితే మనకి అంతగా ఏం రాదు, కానీ ఫుల్ ఫామ్ అడగచ్చు అండి. ఏది ఎన్ఈపి ఫుల్ ఫామ్ అడగచ్చు. అదేవిధంగా ఈ స్టేజెస్ ఆర్డర్ అడగచ్చు. అదేవిధంగా ఇది ఏ ఇయర్లో ఇంప్లిమెంట్ అయింది అడగచ్చు. అలాగే NCFSC ఏ ఇయర్లో వచ్చింది అని అడగచ్చు, 2023 దీని ఫుల్ ఫామ్ అడగచ్చు. లేకపోతే రిమైనింగ్ స్టార్టింగ్ మనం చెప్పుకున్నాం కదా, సో వీటి ఫుల్ ఫామ్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో దీని నుంచి ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉందండి. సో ప్రిపేర్ వెల్ ఫర్ దట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కొంచెం ఫీవర్ ఉంది అందువల్ల అండి. సో వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే సారీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.